మోహన్ రెడ్డి గారు ఇందాక బాబు పాలూరి గారు ఒక ప్రశ్న అడిగారు. మీరు చెప్పిన సమాధానానికి సంబంధించి ఎందుకు నిజంగా వైఎస్ఆర్సీపీ పరిపాలన అంతా బాగుంటే, ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గం విషయానికి వస్తే పిఠాపురం నియోజకవర్గంలో అంత సానుకూల పవనాలు ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యేని ఎందుకు మార్చి వంగా గీతను ఎందుకు నిలబెట్టారు? అంటే మేము ఫెయిల్ అయ్యాం పిఠాపురం విషయంలో అనేది వైసీపీ అలాగే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నట్టేనా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఏ నాయకుడైనా ఏ ఎమ్మెల్యే అయినా 5 సంవత్సరాలు అక్కడ అధికారంలో ఉన్న తర్వాత ఆ క్యాండిడేట్ పైన ఎవరైనా ఎనీ పార్టీ ఏ అధికార పార్టీ అయినా సరే ఎంతో కొంత వ్యతిరేకత అయితే ఉంటుంది. ముఖ్యమంత్రి మీద కూడా ఉంటుందండి. ముఖ్యమంత్రి మీద కూడా ఉంటుంది. 5 ఏళ్ల పాలన తర్వాత మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు మీరు శబాష్ 6 ఏళ్ళ చేసిన వచ్చింది చాలు సంతోషం. ఓకే, ప్లీజ్ కంటిన్యూ మోహన్ రెడ్డి గారు. శివ గారు, ఇప్పుడు నేను వాళ్ళు మాట్లాడేప్పుడు ఎక్కడ డిస్టర్బ్ చేయలే. మధ్యలో దూరుతాడు భాస్కర్ మీరేం చేస్తారంటే కొంచెం ఉండండి. వాళ్ళు తిట్టిందంతా పక్కన పెట్టేసి నాకేదో క్వశ్చన్ వేస్తారో క్వశ్చన్ ఆన్సర్ కు మళ్ళీ నాకు టైం ఇవ్వకుండా కట్ చేస్తారు. మేము అధికార పార్టీ, మాకు 3 ఆపోజిట్ ఉన్నారు, మేము ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ చెప్పాల్సినప్పుడు కొంచెం టైం ఇవ్వాలి. ఇప్పుడు ఏ నియోజకవర్గంలో అయినా కార్యకర్తలతో కానీ లేక అధికారం 5 సంవత్సరాలు ఉన్న తర్వాత అంతకన్నా మేలైన పరిపాలన ఎవరన్నా అందిస్తారేమో అనే ఆలోచన కానీ ఇంకోటి ఏదైనా ఉండొచ్చు. స్థానిక సమస్యల పైన నేను చెప్పేది స్టేట్ లెవెల్లో మేము 175కి 175 ఏ అంచనా అంటే అది నాయకుడు, మా పార్టీ అధ్యక్షుడు, మా ముఖ్యమంత్రి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము మాట్లాడుతున్నాం. ముఖ్యమంత్రి గారు రాష్ట్ర చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సరాసరిగా అందించినటువంటి ముఖ్యమంత్రి, కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా అందించినటువంటి ముఖ్యమంత్రి, ఒక్క పైసా కూడా ఎక్కడ ఖర్చు కాకుండా డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లలో వేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 175కు 170 టార్గెట్ పెట్టుకోవడానికి ఇది మంచి అవకాశము, ప్లస్ ఇది వాస్తవం కూడా అనుకుంటాము. మేము మా పరంగా మాకు వాస్తవమే కదా. ఇప్పుడు పులివెందులు ఎంతో, శ్రీకాకుళంలో ఇచ్చాపురం కూడా అంతే, ఇచ్చాపురం ఎంతో, కుప్పం ఎంతో, హిందూపురం అంతే, అన్ని నియోజకవర్గాలు అదే టార్గెట్ తోనే సంక్షేమ కార్యక్రమాలు రాజకీయాలకు అతీతంగా చేసినాం. కాబట్టి ఖచ్చితంగా 175కు 175 అనుకుంటాం. అందులో భాగంగానే మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ మాకు వచ్చింది. కాబట్టి ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత మేము అంచనా వేసుకోవడంలో మా తప్పని మేము అనుకోవాల్సిన అవసరం లేదు. రెండోది, వాళ్ళంతా చెప్తున్నారు ఏదేదో చెప్పుకుంటున్నారు. ఇసుకంట, కుంకుమ అంట, మా మద్యం అంట, ఇంకోటి అంట. 4 లక్షల కేసులు భాస్కర్ గారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడిద్దాం ప్లీజ్. భాస్కర్ గారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడిద్దాం ప్లీజ్. 4 లక్షల కేసులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీర్లు అమ్మడం జరిగింది. అంటే మొత్తం మీద నేను చెప్పు ఒక్కో ప్రాడక్ట్ మీద. అదే తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు 4,60,000 బీర్ కేసులు అమ్మడం జరిగింది. అంటే అక్కడ వచ్చినటువంటి ఇన్కమ్ వచ్చేసి తెలుగుదేశం పార్టీలో వచ్చినప్పుడు టోటల్ మీద ఇయర్కి వచ్చేసి 20,000 కోట్ల రూపాయలు ఇయర్కి వచ్చింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 28,000 కోట్లు వచ్చింది. దాదాపు 16,000 కోట్ల రూపాయలు మద్యం పైన గవర్నమెంట్కి వచ్చింది. అదే వాళ్ళు ఉన్నప్పుడు మద్యం పైన వచ్చినటువంటి ఇన్కమ్ అంతా అది కేవలం ప్రైవేట్ వ్యక్తులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పంచుకోవడానికి. మళ్ళీ కంటిన్యూ అవుతారు కానీ ఒక్క పాయింట్ దగ్గర లాక్ అవుదాం. మీరే చెప్తున్నారు మద్యం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని. కానీ విపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ అయితే ఇది కాదు కదా. నేను వచ్చే ఎన్నికలకు వెళ్ళేలోపు ఖచ్చితంగా కూడా స్టార్ హోటళ్లకు మాత్రమే మద్యాన్ని పరిమితం చేస్తా ఉన్నారు. మేము ఆశించామంటే ఎన్నికలకు వెళ్లే ముందైనా రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మద్యపాన నిషేధం ఏమైనా అమలు చేస్తుందా వైసీపీ ప్రభుత్వం? దశల వారీగా అన్నారు కదా, ఈ 5 ఏళ్లలో ఏమైనా చేస్తారేమో అనుకున్నాం. కాకపోతే నిరాశ చెందాం కదా. మహిళల నుంచి ఆ మేరకు మీ మీద వ్యతిరేకత రాదంటారా? ప్లీజ్ కంటిన్యూ. శివ గారు, మద్యం పైన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట వాస్తవమే, మేము కాదని చెప్పడం లే. కానీ మేనిఫెస్టోలో పెట్టలేదు కానీ మాట్లాడిన మాట మాత్రం వాస్తవమే, అది కాదని చెప్పడం లే. చెప్పిన తర్వాత ఏం చెప్పారు? విడతల వారీగా మేము మద్యాన్ని తగ్గించుకుంటూ వస్తాము. ఆ మద్యం కూడా బార్లలో పెట్టేసి అది పెద్ద అంటే మండల హెడ్ క్వార్టర్, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఒక షాపులు అట్ట పెట్టి ఆ షాపుల ద్వారా బ్రహ్మాండమైన రేట్లు పెంచి ఆ రేట్లలో ఎవడన్నా సామాన్యమైన పోయి తాగాలంటే షాక్ కొట్టే విధంగా మేము రేట్లు పెంచుతాము. రేట్లు పెంచడం వల్ల కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది. అయి పుట్టినోడు పోయి అక్కడ పోయి తాగి ఎగరడానికి ఉండదు. 43,000 బెల్ట్ షాపులు అండి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంట్లో బెల్ట్ షాపులు పెట్టింటే ఆ బెల్ట్ షాపులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఇది నా తొలి సంతకం, 5 సంతకాలు పెడతాననే దాంట్లో ఒక సంతకం పెట్టిన తర్వాత
తర్వాత బెల్ట్ షాపులు రద్దు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బెల్ట్ షాపులకు నేను సంతకం పెడతానని చెప్పడం లేదు. వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు రద్దు చేయడమే కాకుండా 8,000 షాపులు ఉండేవి దాదాపు తెలుగుదేశం ఉన్నప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అందులో 2,000 షాపులు తగ్గించడం జరిగింది. అదే విధంగా దాన్ని వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడే మీరు ఒకవేళ ఎలక్షన్ లోపల తగ్గించలేదనేది మేము ఇప్పుడు 199 అమలు చేసినామంటున్నాం. 99 అన్నప్పుడు ఒకటి వస్తుంది కదా, ఒకట్లో ఇది ఉండొచ్చు కదా, కాదని మనం సిగ్నల్ ఫెయిల్ అయింది మోహన్ రెడ్డి గారిది. భాస్కర్ రావు గారు కంటిన్యూ. ఒక్క మాట నాకు కంటిన్యూ భాస్కర్ రావు గారు. వారు చెప్తున్నారు కదా లిక్కర్ పైన మీరు సపరేట్ డిబేట్ పెట్టండి సార్. అకౌంట్ చెప్తున్నాడు ఆయన 20,000 కోట్లు 26,000 కోట్లు చెప్తున్నారు కదా. నేను వాస్తవాలు చెప్తా, నా దగ్గర మొత్తం ఫుల్ డేటా ఉంది. ఎన్ని వేల కోట్ల మద్యం తయారైంది, ఎన్ని వేల కోట్ల షాపులకు వచ్చింది, ఎన్ని వేల కోట్ల రెవెన్యూ వచ్చింది, నా దగ్గర దానికి సంబంధించిన ఫుల్ డేటా ఉంది. ఈ డిబేట్ కాదు, మీరు సపరేట్ గా దయచేసి నా రిక్వెస్ట్ ఓన్లీ మద్యం మీద మీరు డిబేట్ పెట్టండి సార్. మద్యం మీద డిబేట్ పెట్టండి, వారిని పిలవండి, మమ్మల్ని పిలవండి, మీకు చెప్తాం. ఖచ్చితంగా భాస్కర్ గారు కమ్ టు ద పాయింట్. మన డిబేట్ టాపిక్లోకి వస్తే మీ అభ్యర్థులకు సంబంధించి ఇంకా అంటే శాసనసభకు పోటీ చేసేటటువంటి మీ పార్టీ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. కొంత బీజేపీ వెనకబడుతుంది, కూటమిలో కూడా ఇంకా కొన్ని స్థానాలు ప్రకటించాల్సి ఉంది, అవన్నీ కూడా ప్రకటించట్లేదు. ఒక పక్క నోటిఫికేషన్ కూడా వచ్చేసింది, అభ్యర్థులు ప్రచారం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకు వెనకబడుతున్నారు అనుకోవాలి సార్? ఒక మాట సార్, దీంట్లో కొంత ఆలస్యమైన మాట వాస్తవం, మీరు చెప్పి ఒప్పుకుంటా. నేను ఇప్పటికే లిస్టు పంపించారు. ఈ రోజు రేపు మా కేంద్ర ఎన్నికల కమిటీ దాన్ని రిలీజ్ చేస్తుంది. కొంచెం మేము తీసుకున్న సీట్లు మర్యాదపూర్వకంగా ప్రజలకు సమాధానం చెప్పి మంచి అభ్యర్థులు నిలబెట్టుకొని గెలిపించుకోవాలి కదా సార్. అందువల్ల కొంత లేట్ అవుతుంది. మీరు చెప్పింది వాస్తవమే, మీ మాటకు నేను అంగీకరిస్తున్నా. త్వరలోనే ఈ రోజో రేపో మా కేంద్ర ఎన్నికల కమిటీ రిలీజ్ చేస్తుంది. వీళ్ళలాగా స్టేట్ పార్టీ కాదు కదా సార్ మాది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరికి ఇష్టమైతే వాడి పేరు చెప్పేసేయచ్చు. తెలుగుదేశం వాళ్ళు సర్వే చేసుకొని వాళ్ళు రిలీజ్ చేయొచ్చు. పవన్ కళ్యాణ్ గారు లిమిటెడ్ సీట్స్ కాబట్టి ఆయన ఏదో కొన్ని నియోజకవర్గాలు అనుకున్నారు, ఆ నియోజకవర్గాలు చేసుకోవచ్చు. కాబట్టి మాకు సెంట్రల్ పార్టీ కదా, కేంద్ర పార్టీ కదా సార్. ఇదే పైపెచ్చు వారికి ఈ పని ఒకటే కదా సార్. దేశం మొత్తం అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళు కోయిన్సైడ్ చేసుకొని కోఆర్డినేట్ చేసుకొని క్యాండిడేట్ రిలీజ్ చేయాలి కదా సార్. అందువల్ల కొద్ది లేట్ అవుతుంది. ఈ రోజు రేపు రిలీజ్ చేస్తారు సార్. మొన్న ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు చిలకలూరుపేట సభలో కూడా కొన్ని అంశాలు ప్రస్తావించారు. అంటే 10 ఏళ్ల మోదీ పాలన గురించి ఆయన చెప్పారు, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ పాలన గురించి చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమేమి ఇచ్చామో ఆ 10 ఏళ్లలో అనేటటువంటి విద్యా సంస్థల గురించి వాటి గురించి కూడా ఆయన చెప్పారు. కానీ చెప్పని అంశాలు చాలా ఉన్నాయి. ఆ అంశాలన్నీ కూడా మీకు తెలిసిందే, నేను డిబేట్లో ప్రస్తావించినటువంటి అవసరం కూడా లేదు. కానీ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తామనేది మాత్రం చెప్పలేదు. అదొక్కటి భాస్కరరావు గారు, ఎందుకంటే బీజేపీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశించేది, భారతీయ జనతా పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశించేది ఖచ్చితంగా నరేంద్ర మోదీ కేంద్రంలో వస్తారనేటటువంటి అంచనాలు అందరికీ ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందన్న ఆశతో మిగిలిన పార్టీలు అలయన్స్లోకి వెళ్ళేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఉన్న నేపథ్యంలో దానికి మాత్రం ఫుల్ స్టాప్ పెట్టేటటువంటి ప్రయత్నం 3 పార్టీలు చేయట్లేదు. మీరు చేస్తారా? నాకు ఒక చిన్న ఇందాక మీరు అన్నదానికి సార్, ఆంధ్ర రాజకీయం మాట్లాడడం మొదలు పెట్టిన తర్వాత టక్కన మైక్ కట్ అయింది. 13 నిమిషాలు మైక్ పోయింది సార్. ఎవరికైనా ప్రైమ్ మినిస్టర్ గారు కొంత ఫ్రేమ్ లో వస్తారు సార్, ఏం మాట్లాడాలనే విషయం మీద. ఆయనకి థాట్స్ పోయిన తర్వాత చివరికి వచ్చేసరికి ఆయన ఫ్లైట్ టైం అయిపోతుంది, లైట్ ఫెయిల్ అవుతుంది. వాళ్ళు ఎస్పీజీ ఒప్పుకోరు కాబట్టి ఆయన క్లోజ్ చేశారు. వాస్తవం మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను. దురదృష్టం ఏంటంటే మనకు ఆ వాల్యుబుల్ టైము ఆ 12-13 నిమిషాలు పోయింది. అందువల్ల ఆయన ఆంధ్ర గురించి ఎక్కువ మాట్లాడలేకపోయారు. ఒకటి. రెండోది మీరు అన్నారు కదా సార్, పోలవరం 100% కంప్లీట్ చేస్తే మేము ఖచ్చితంగా చెప్తున్నాం, మీకు మా గవర్నమెంట్ ఖచ్చితంగా మేము కంప్లీట్ చేస్తాము సార్. ఎప్పుడూ లేదు సార్, 90-10 ఇస్తారు సార్ ఎప్పుడు కూడా సెంట్రల్ ప్రాజెక్ట్ అంటే. అట్లాంటిది ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం కాబట్టి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రాష్ట్రం అని చెప్పి 100% గ్రాంట్ ఇస్తున్నారు సార్, 100%. అయితే అక్కడ ఆ రోజు 16,000 కోట్లకి ఎస్టిమేషన్ ఇచ్చారు, దానికి అప్రూవ్ చేశారు. ఈ రోజు మళ్ళీ 52,000 కోట్లు 48,000 కోట్లు అంటారు. ఖచ్చితంగా ఇస్తారు. మీకు ఎటువంటి డౌట్ లేదు. పోలవరం కంప్లీట్ చేసేది మేమే.
చూసుకోండి, రాసి పెట్టుకోండి. అమరావతి కంప్లీట్ చేసేది ఏ పార్టీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి హామీల మీద ఇలాగే హామీ ఇస్తున్నారు భాస్కర్ రావు గారు. సగటు ఆంధ్రుడి ఆవేదన, ఖచ్చితంగా చెప్తున్నా, సగటు ఆంధ్రుడి ఆవేదన. అందరూ మేమే పూర్తి చేస్తామంటారు పోలవరం, అందరూ మేమే రాజధాని కడతామంటారు, కానీ ఏది కూడా కంప్లీట్ అవ్వట్లేదు. ఓటర్లు ఖచ్చితంగా కూడా కొంత ఆలోచించుకోవాల్సినటువంటి విషయం అనే చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్